ఎంత భాగ్యము నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము నాకెంత భాగ్యము. సిలువలోన శ్రీయేసుని తెలుసుకొని కలుసుకొనుట, సిలువలోన శ్రీయేసుని తెలుసుకొని కలుసుకొనుట ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. దిక్కులేక తిరుగుతూ ఎక్కడ ఆశ్రయము లేక, దిక్కులేక తిరుగుతూ ఎక్కడ ఆశ్రయము లేక, చిక్కుకొని పాపములో పడిపోయి ఉంటిని, చిక్కుకొని పాపములో పడిపోయి ఉంటిని. గాయపడిన నీ చేయి చాచియు పడిపోయిన నన్ను లేవనెత్తెను, గాయపడిన నీ చేయి చాచియు పడిపోయిన నన్ను లేవనెత్తెను. లేవనెత్తి తన మందలో నన్ను చేర్చెను, లేవనెత్తి తన మందలో నన్ను చేర్చెను. ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. ఏమి లేని నాకు ప్రభువు నీవు ఉంటే చాలును, ఏమి లేని నాకు ప్రభువు నీవు ఉంటే చాలును. నీవు ఉంటే లోకములో నాకు కొదువలేదుగా, నీవు ఉంటే లోకములో నాకు కొదువలేదుగా. ఆ సిలువలో ధ్యానమే చాలును, ఆ సిలువలో యేసుని ప్రకటింతును, ఆ సిలువలో ధ్యానమే చాలును, ఆ సిలువలో యేసుని ప్రకటింతును. ఆ యేసుని సహవాసము నాకు దొరికినందున, ఆ యేసుని సహవాసము నాకు దొరికినందున ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. ఏ పనికి పనికి రాక ఊరక నిలుచుండగా, ఏ పనికి పనికి రాక ఊరక నిలుచుండగా, తన ద్రాక్ష తోటలో పనికి నన్ను పిలువగా, తన ద్రాక్ష తోటలో పనికి నన్ను పిలువగా, పరిశుద్ధాభిషేకము చేసియు పరిశుద్ధాత్ముని ముద్ర వేసియు, పరిశుద్ధాభిషేకము చేసియు పరిశుద్ధాత్ముని ముద్ర వేసియు, సేవ కొరకు ప్రతిష్ఠించి నన్ను పంపినందున, సేవ కొరకు ప్రతిష్ఠించి నన్ను పంపినందున ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. యేసురాజు రాకడకై ఎదురు చూచుచుంటిని, యేసురాజు రాజుకై ఎదురు చూచుచుంటిని, ఎప్పుడొచ్చునో అని వేచియుంటిని, ఎప్పుడొచ్చునో అని వేచి చూచియుంటిని. రాజుల రాజా యేసు రమ్మయ్యా, నీ రాజ్యముకు నన్ను కొని పొమ్మయ్యా. రాజుల రాజా యేసు రమ్మయ్యా, నీ రాజ్యమునకు నన్ను కొని పొమ్మయ్యా. ఆ శాశ్వత రాజ్యములో నాకు దొరికినందున, ఆ శాశ్వత రాజ్యము నాకు దొరికినందున
ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. సిలువలోన శ్రీ యేసుని తెలుసుకొని కలుసుకొనుట, సిలువలోన శ్రీ యేసుని తెలుసుకొని కలుసుకొనుట ఎంత భాగ్యము, నాకు ఎంతో భాగ్యము, ఎంత భాగ్యము, నాకు ఎంతో భాగ్యము. ప్రభునందు ప్రతి ఉదయము ప్రభు సన్నిధిలో అనే జూమ్ మీటింగ్ కి జాయిన్ అయిన దైవ సేవకులకు, పెద్దలకు, సహోదర సహోదరులందరికీ, ఈరోజు బాధ్యతగా నిర్వహిస్తున్న ఫిలిప్పన్న గారికి, అదే సమయంలో ఈ దినం మీ మధ్యలో వాక్యం ప్రకటించడానికి మొట్టమొదటిగా నాకు అవకాశం కలిగించినటువంటి దేవుని సేవకులు కరుణాకర్ అన్నకు కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలండి. మంచిది, ఇంతవరకు పాట ద్వారా ప్రభు నామానికి మహిమ కలిగింది. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి లోకలేఖన భాగాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ఆలకించుదాం. దేవుని వాక్య సహాయం నిమిత్తమై మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీనీలలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. ఈ చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మనందరి కొరకై దీవెనకరంగా, అర్థవంతంగా ప్రభువే మాట్లాడి అందించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, జూమ్లో జాయిన్ అయి కనెక్ట్ అయినటువంటి పెద్దలారా, ఈ ఉదయకాలం మరోసారి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయము అని గమనించాలి. ఈ ఉదయకాలం దేవుడు మనలను సజీవు లెక్కలో ఉంచి సజీవుడైన జీవము కలిగిన క్రీస్తు యేసు మాటలు వినడానికి ప్రభువు మనకు ఓ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరొక సన్నిధిని ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభుని స్తుతిద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా లేఖనాలు మన ముందు ఉన్నాయి. అవన్నీ చదువుకొని ధ్యానం చేస్తూ ఉంటే మన జీవితాలకు ఒక అర్థము, పరమార్థంగా మిగిలిపోతాయి. విన్న వాక్యాన్ని మనము జాగ్రత్తగా దాచిపెట్టుకొని దాని ప్రకారంగా నడవడానికి మనము ముందుకు కొనసాగుదాం. కేవలం వినువారు మాత్రమై ఉండక విన్న దానిని కనీసం 10లో 1 2 దేవుడు చెప్పిన ప్రతి దాని ప్రకారంగా నడవడానికి మనం తీర్మానం చేసుకుందాం. మంచిది. ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వారిలో సౌలు, తర్వాత దావీదు. సౌలు దావీదును తరుముచుండెను. దావీదు పారిపోతున్నవాడుగా, సిక్లగును అనే ఒక గుహలో దాక్కున్నవాడుగా మనం చూస్తా ఉన్నాం. దావీదును తరుముచున్నాడు, పారిపోతున్నాడు. ఇక్కడ మనం చూస్తే దావీదు యోధా గోత్రికుడిగా మనం గమనించవచ్చు. సౌలు బెన్యామీనీయుడిగా మనం చూడగలం. అయితే ఈ వచనములో దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అన్నాడు. దావీదుకి ఒక సైన్యం ఉంది. ఆనాడు యుద్ధం చేసే దావీదు తన సైన్యముతో శత్రువులతో పోరాటం చేస్తూ ఉండగా, ప్రియులారా, ఎన్నో జయాలు, ఎన్నో అపజయాలు, అన్ని విషయాలలో దావీదు తాను ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు నిలబడిన వాడుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తే దావీదునకు యుద్ధ సహాయం అంటే దావీదు సైన్యం ఉంది. ఆనాడు సౌలు సైన్యములో ఉన్నవారు, సౌలు సైన్యంలో ఎంతమంది అయితే సైనికులు, యుద్ధ వీరులు ఉన్నారో
ఆ సౌలు సైనికులందరూ కూడా దావీదు దండులోనికి వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దావీదు యొక్క దండులో జాయిన్ అవుతున్నారంటే ఆనాడు సౌలు యథార్థత లేనివాడుగా, సౌలులో యథార్థత లేనివాడుగా, సౌలు అసూయపరుడుగా, సౌలు ఓర్చుకోలేనివాడుగా, ఇలాంటి మనసు కూడా నేడు సంఘాలలో చాలా మందికి ఉందండి. ఓర్చుకోలేని వారు, సౌలు వంటి అసూయ కలిగిన వారు. తరుముచూ ఉన్నాడు, దావీదును తరుముచూ ఉండగా దావీదు ఓర్చుకున్నవాడుగా, ఓర్చుకొని ఆఖరి వరకు ఓపికతో ముందుకు సాగినవాడుగా మనం చూస్తాం. అయితే మొదటి మాటలో దావీదు సైన్యము అని మనం మొదటిగా గమనించాలి. సైన్యము అనగా దావీదు యొక్క దండు అని మనం గమనించాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో ఫిలిస్తీయుల దండు లేక ఫిలిస్తీయుల సైన్యము, ఫిలిస్తీయుల దండు అని ఉంటుందండి. ఒకటి దావీదు సైన్యము లేక దావీదు దండు, రెండవది ఫిలిస్తీయుల సైన్యము లేక ఫిలిస్తీయుల దండు అని మనం చూస్తున్నాం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మీరు పోరాడునది అన్నాడు. మీరు పోరాడునది అన్నాడు అంటే దేవుని సైన్యం, దేవుని దండు సంఘమే అని చెప్పాలి. 3 దండుల గురించి మనం చదువుకున్నాం. ఒకటి దావీదు దండు లేక దావీదు సైన్యము, 2 ఫిలిస్తీయుల దండు లేక ఫిలిస్తీయుల సైన్యము, మూడవది ఎఫెసీ 6:12 ప్రకారంగా దేవుని దండు లేక దేవుని సైన్యము సంఘమే లేక దేవుని ప్రజలే అని మనం గమనించాలి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలము యుద్ధ కాలము కాదా అని వ్రాయబడింది. ఇది యుద్ధం చేసే కాలం, ఇది పడుకునే కాలం కాదు, సోమరిగా ఉండే కాలం కాదు, ఈ సమయం ఆ సమయం కానే కాదు, యుద్ధం చేయవలసిన కాలం. 3 దండుల గురించి మనము క్లుప్తంగా మనం చూసాం. ఒకటి దావీదు దండు, ప్రజెంట్ ఇప్పుడు మనకు లేదు, ఆ సైన్యం లేదు, ఆ సైన్యంతో మనకు పని కాదు. రెండవది ఫిలిస్తీన్ల దండు సైన్యము, ఆ సైన్యం ఇప్పుడు లేదు, దాంతో మనకు పని కాదు. మూడవదిగా దేవుని దండు, దేవుని సైన్యం సంఘమే. ఈనాడు ఈ సంఘం అనే దండు, సంఘం అనగా విశ్వాసులే, ఆయన ప్రజలే, ఆయన నమ్మిన వారే, నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ఆయనలో ఎదుగుతూ సాగిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క సైనికుడిగా కనబడుతూ ఉన్నాడు. అలాగైతే ఈ దినం ఉదయకాలంలో దావీదు సైన్యములో మనము చూస్తే, ఈరోజు మన పాఠంలో ఉదయకాలం ఈ దావీదు సైన్యములో ఉన్నవారు, దావీదు దండులో ఉన్న ఈ సైనికులు ఎలాంటి వారు అనేది 5 సంగతులు మనం ఆలోచన చేద్దాం. 5 సంగతులు క్లుప్తంగా సమయభావాన్ని బట్టి మనం ముందుకు సాగిపోదాం. 5 విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఈ దావీదు సైన్యములో ఉన్నవారు ఎలాంటి వారు? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనము ఆఖరి భాగంలో నేను చదువుతున్నాను చూడండి. 3వ లైన్లో వీరు డాలును ఈటను వాడుగా చేయగల యుద్ధ ప్రవీణులు, సింహం ముఖము వంటి ముఖములు గలవారు అన్న. దావీదు సైన్యంలో ఉన్న ఈ సైనికులు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేస్తే, వారు సింహం ముఖము వంటి ముఖములు గలవారు. ఏ ముఖాలు? సింహం వంటి ముఖాలు, కోతి ముఖాలు కాదు, ఇంకొక రకం ముఖాలు కాదు, సింహం కనబడతా ఉంది వారి ముఖాలు చూసినప్పుడు. కొందరు ముఖాలు చూడండి, కొందరు ముఖాలు చూస్తే చాలా గంభీరంగా కనపడతారు, కొందరు ముఖాలు చూస్తే ప్రియులరా చాలా విధేయతగా గంభీరంగా. అయితే సింహం వంటి ముఖాలు గలవారు, సింహము అంటున్నాడు. సింహం అనే పదం మనం అండర్లైన్ చేయాలి. ఈ దావీదు సైన్యంలో చేరిన వారంతా వారి ముఖాలు ఎలా ఉన్నాయి? సింహం వంటి ముఖాలు కలవిగా ఉన్నాయి. సింహము
సింహంలో మనం ఏం చూస్తాం అంటే, సింహములో మనము ధైర్యాన్ని చూస్తాం, సింహములో బలాన్ని చూస్తాం, సింహములో శక్తిని చూస్తాం, సింహములో రోషాన్ని మనం చూస్తాం, సింహములో పౌరుషాన్ని మనం చూస్తాం. మన ప్రభువు కూడా కొదమ సింహము అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన కొదమ సింహము. ఆనాడు ఆయన దండులో ఉన్నవారంతా సింహం వంటి ముఖాలు గలవారు. చరిత్రలో సింహం ఎన్నడూ కూడా వెనుకంజ వేసినట్టుగా చరిత్రలో లేదండి. ధైర్యము గలవారు. ఈనాడు దేవుని ప్రజలైన మనమందరం కూడా ధైర్యం కలిగిన వారంగా, రోషం కలిగిన వారంగా, ఆయన పక్షాన పౌరుషం కలిగిన వారంగా, శక్తి కలిగిన వారంగా, బలం కలిగిన వారంగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీతిమంతులు సింహము వలె ధైర్యం కలిగి ఉందురు అన్నాడు. దుష్టుడు ఎవరు తరముకుండానే పారిపోవును, అయితే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు అన్నాడు. ఈనాడు దేవుని ప్రజలమైన మనం నీతిమంతులం, మనం రాజులం, యాజకులం. దేవుడు మనకు ఎన్నో పేర్లు పెట్టాడు. ప్రియులారా, ఆ పేరుల్లో నీతిమంతులు సింహం వలె. ఈనాడు ఆయన నమ్మిన మనందరము కూడా ధైర్యం కలిగిన వారంగా, దేవుని కొరకు రోషం కలిగిన వారంగా, పౌరుషం కలిగిన వారుగా, ప్రభు కొరకు కొన్నాళ్ళు బ్రతికినా ప్రభు కొరకు ధైర్యంగా బ్రతకాలి, అంతేగాని పిరికొళ్ళ బ్రతకూడదండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, నేను మీకు పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. పిరికివారుగా ఉండకూడదు. ఈనాడు నమ్ముకున్నారు కానీ చాలా మంది పిరికోళ్ళు. అన్న ఏదైనా పని చేస్తావా, ఎక్కడికన్నా దేవుని పనికి వస్తావా, నా చేత కాదన్నా, పని చేద్దామా, చేత కాదన్నా, ఏదైనా కార్యక్రమాలు జరిగిద్దామన్నా, చేత కాదన్నా, దేవునికి ఏదైనా ఇద్దామా, చేత కాదన్నా. చాలా మంది చేతగానోళ్ళుగా మిగిలిపోతున్నారు. నా వల్ల కాదు, నా చేత కాదు, పిరికివారుగా. కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు అనే మాట ఎంతైనా ప్రధానమైనదండి. సింహములో ఆ సైన్యములో ఉన్నవారు, దావీదు సైన్యములో ఉన్నవారు, దావీదు దండులో ఉన్నవారు ఎలాంటి వారు? వారు ధైర్యముగా ఆనాడు ఫిలిస్తీన్ల శత్రువులతో, ఆ సైన్యముతో పోరాటం ఆడుతున్నారు. పోరాడేవారే ధైర్యం కలిగిన వారు దేవుని ప్రజలు, పోరాడేవారు దేవుని ప్రజలు. సైనికుడిగా, యుద్ధ వీరుడిగా యుద్ధ భూమిలో ఈనాడు మనం పోరాడవలసిన అవసరత ఎంతైనా ఉంది. లేకుంటే శత్రువు మన మీద దాడి చేస్తాడు, వాడు రెడీగా ఉన్నాడు. ఈనాడు మనం లోకంతో పోరాడాలి, పాపంతో పోరాడాలి, నీరు రక్తము కారునంత వరకుగా పాపంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, అన్యులతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, శత్రువులతో పోరాడాలి, మన శరీరంతో కూడా మనం పోరాడవలసిన వారంగా ఉన్నాం. అలాగైతే ఈ దండులో ఉన్నవారు మనకి ఎంత పాఠమో గమనించాలి. ఈనాడు దేవుణ్ణి నమ్ముకొని చెప్పుకుంటున్నావు, ధైర్యాన్ని కోల్పోతున్నారు కొందరు ధైర్యంగా నిలబడుతున్నారు దేవుని పని కొరకు, ధైర్యంగా దేవుని కార్యాల కొరకు, ధైర్యంగా. ఈ వర్తమానం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, దేవుని ప్రజలమైన మనం సింహం వంటి ముఖాలు గలవారు అన్నాడు. ఈనాడు మనము కూడా సింహం వంటి ధైర్యం, దేవుని కొరకు ధైర్యం, ప్రభు కొరకు ధైర్యం, ఆయన పని పట్ల ధైర్యం, ఆయన కార్యాలలో ధైర్యం. అసలు ఈ ధైర్యం ఎలా వస్తుందండి? సామెతల గ్రంథం 14:26 చూడండి. అక్కడ అంటాడు, యెహోవా యందు భయము బహుధైర్యమును పుట్టించును. ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఏ షాపులో దొరుకుద్ది? ఏ కొట్లో దొరుకుద్ది? మనకు ఎక్కడ దొరుకుద్ది? దేవునికి భయపడితే నీవు బహుధైర్యము. ఈనాడు దేవునికి భయపడని వారు చాలా మంది ఉన్నారు. దేవునికి భయపడని వ్యక్తి ధైర్యంగా ఉండలేడు అనే మాట ఎంతైనా నమ్మదగినదని గమనించాలి. ఈ దావీదు సైన్యములో చేరిన ఈ సైనికులంతా కూడా ఆషామాషగా ఉన్నవారు కాదు, కానీ వారు బహుధైర్యముగా
యుద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది మొదటి మాట. దావీదు సైన్యములో, దావీదు దండులో ఉన్నవారు, వారు సింహం వంటి ధైర్యము గలవారు, బలం గలవారు, శక్తి గలవారు, పౌరుషం గలవారు. అలాగూ మనం జీవితాలు కూడా, ఆత్మీయ జీవితాలు కూడా ధైర్యం కలిగినగా సాగిపోవాలి. ఇది మొదటి మాట. దావీదు సైన్యములో ఉన్నవారు ఎలాంటి వారో రెండవ మాట ఆలోచన చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయా కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక. చూశారండి, ఇక్కడ ఒక అధికారి అమషై దేవుని ఆత్మతో నిండిన వాడై, దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దావీదును గురించి అంటున్నాడు, యెషయా కుమారుడా దావీదా, యెషయా కుమారుడా దావీదా, మేము నీ పక్షాన ఉన్నవారం, నీతో ఉన్నవారం, మేము ఎక్కడికి వెళ్ళాం, నిన్ను వదిలి వెళ్ళాం. ఇవాళ చాలా మంది కొద్ది కాలం వస్తారు కానీ తర్వాత వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. మేము నీ పక్షాన ఉన్నవారం. ఈనాడు దేవుని ప్రజలు దేవుని బిడ్డల పక్షాన చేరి రావాలి కానీ లోకం పక్షాన ఉండకూడదు. అన్య మూకల సమక్షములో, అంటే అన్య మూకలతో కలిసి నడవకూడదు. అమస్సై దేవుని ఆత్మచేత 30 మందికి అధికారి, ఒక అధికారి మాట్లాడుతున్నాడండి. దావీదు కుమారుడా, మేము నీ వారం, నీ పక్షాన ఉన్నాం, మనం ప్రభు పక్షాన ఉండాలి, ఆయన పక్షాన చేరి రావాలి, సంఘం పక్షాన నిలవాలి, దైవ సేవకుల పక్షాన నిలవాలి. అంతేకాదు, అక్కడ అంటున్నాడు ప్రియులారా, నీ సహకారులకు సమాధానము అన్న. దావీదు సైన్యములో ఉన్నవారు ఆషామాషగా లేరండి. వారు ఎలా ఉన్నారు? దావీదుకు వారు సహకారులుగా ఉన్నారు. ఏ కారులు? సహకారులు. సహకారం. ఏ కారం? సహకారం. కారం మంచిదే. కారం దేనికి ఉపయోగిస్తారు? మనందరికీ తెలుసు, కూరలో వేసుకోవడానికి ఉపయోగిస్తాం. కారంలో రెండు రకాల తేడాలు ఉన్నాయి. కారం మంచిదే. దేనికది? కూరలోకి మంచిదే. అదే కారం కళ్ళల్లో కొడితే అది అపకారం. సహకారం కాదు, అపకారం. ఈనాడు సంఘాలలో ప్రియులారా అపకారం చేసేవాళ్ళు ఉన్నారు, అపకారం కలిగించేవారు ఉన్నారు. దావీదును గురించి అంటున్నాడు, దావీదా, మేము నీ వారమయ్యా, నీ సహకారులకు సమాధానం. సహకారంగా ఉంటే నీకు సమాధానమే సంఘంలో. మన ప్రభు ఎలాంటి వాడు? 145వ కీర్తన 9వ వచనం చదవండి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారం చేశాడు కానీ ఎన్నడూ అపకారం చేసిన వాడు కానే కాదు. ఇంతకీ మనం ఉపకారం చేస్తున్నామా, అపకారం చేస్తున్నామా? ఎలా ఉన్నాం? అసలు ఆ సహకారం అంటే జత పనివాడు అని అర్థం అండి. సహకారం, జత పనివాడు. పౌలు కూడా అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో, నా జత పనివాడైన ఎపఫ్రోదీతు అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, నా జత పనివాడైన ఫిలోమోను అన్నాడు. దైవ సేవకునికి జతగా ఉన్నాడు, దేవుని పనిలో జతగా ఉన్నాడు, సహకారంగా. ఈరోజు దేవుని పనిలో నువ్వు సహకారంగా ఉన్నావా? నీ సంఘములో దైవ సేవకునితో సహకారంగా ఉన్నావా? సహకారం అవసరం. సహకారం లేకపోతే దాని వలన దేవుని పనులు సాగవండి. జత ఇద్దరు కలిసి వెళతా ఉంటే చెడగొట్టవద్దు. దేవుడు నమ్ముకున్నానని చెబుతున్నావు, ఎంతమందిని పడగొట్టు? మాటల ద్వారా, చెడ్డ కాలు ద్వారా. దావీదా, మేము ఉన్నాము,
ఒక అధికారం అంటున్నాడు, మేమున్నాము, నీతో పక్కన చేరి ఉన్నాం, నీ సహకారులు అంటున్నాడు. ఎంత మంచోడు. ఒకటి ధైర్యంగా వారు శత్రువుతో ఫిలిస్తీన్లతో పోరాడుతున్నారు, సహకారాన్ని అందిస్తున్నారు. కూరలో రాళ్ళు వేస్తున్నావా, కారం ఎక్కువ వేస్తున్నావా, కళ్ళల్లో కొడుతున్నావా, నీ వలన సంఘానికి మేలుందా, నీ వలన సంఘానికి ప్రయోజనం ఉందా? సంఘంలో జాయిన్ అయ్యావు, దేవుని సంఘంలో చేశాడు, తన రక్తం ఇచ్చి ఆయన పనిలో దైవ సేవకులతో, ఆయన పనిలో సంఘములో, ఆయన పనిలో, ఆయన కార్యాలలో నీ వంతుగా సహకారం ఉందా, అపకారం ఉందా? ఆయన ఉపకారం చేసిన వాడుగా మనం చూస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూడండి ఏమంటాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన ఉపకారిగా ఉన్నాడు. ఇలా చూసారా, కృతజ్ఞత లేని వారికి కూడా ప్రభు ఉపకారం చేశాడు, దుష్టులకు కూడా ఆయన ఉపకారం చేశాడు. అసలు ఆయన బంధించడానికి వచ్చిన వాళ్ళను కూడా ఆయన క్షమించినట్లుగా. ఉపకారం చేస్తున్నావు, ఉపకారం. అసలు ఉపకారం అంటే నిజంగా చెప్పాలి అంటే సహకారం, జత పనివాడుగా దేవుని పనిలో, సంఘములో, దైవ కార్యాలలో దేవుని పట్ల సహకారంగా ఉండాలండి. నువ్వు సహకారి ఏం చేస్తాడో తెలుసా? జకర్యా 3వ మీరు తర్వాత చదవండి జకర్యా గ్రంథం. జకర్యా 3వ అధ్యాయము అన్నా వినిపిస్తుందన్నా? జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో సహకారి ఏం చేస్తాడు, జత పనివాడు ఏం చేస్తాడు అంటే, మీరు తర్వాత చదవండి, మంచి సూచనలు, మంచి సలహాలు ఇస్తాడండి జత పనివాడు. సహకారం. ఈనాడు మనం సంఘములో ఒక సహోదరుడికైనా, ఒక సహోదరికైనా ఆలోచన చేయాలి. సంఘములో ఒక సహోదరుడికైనా, సహోదరికైనా మంచి ఆలోచనలు ఇవ్వాలి. నీ ఆలోచన ద్వారా ఉపకారం, మేలు జరగాలి. నీ ఆలోచన ద్వారా సంఘము ఆనందించాలి. కొందరు సలహాలు ఇస్తే ఆడ భూకంపాలు వస్తాయి, కొందరు సలహాలు ఇస్తే ఆడ చెడిపోతాయి, కొందరు సలహాలు ఇస్తే అక్కడ పాడైపోద్దండి. ఇంతకీ మనం ఇచ్చే సలహాలు, సహకారంగా ఉన్న మనం ఇచ్చే సలహాలు, మనం ఇచ్చే సూచనలు, మన పని, జత పని ఎలా ఉంది? చెడగొడుతున్నామా లేకపోతే పనిలో నిలబడుతున్నాము? దావీదు సైన్యంలో ఉన్నవారు దావీదుకు సహకారులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకమునకు చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 2-3 వచనాల్లో యోదయాసుంటికే ఉన్నారు, మనకు తెలుసు. దేవుని సేవకుడైన పౌలు గారు తన సువార్త పనిలో ఆయన సువార్త చేస్తూ ఉండగా ఆయనతో కలిసి పరిచర్యలో వారు కూడా సహకారులుగా ఉన్నారు. ప్రార్థనలో సహకారం, సేవలో సహకారం, సంఘములో సహకారం. పౌలు గారికి ఏం కావాలో ఆ విషయాలలో వారు సహకారం. యోదయాసుంటికే ఇద్దరు కలిసి, ఇద్దరు పౌలు దగ్గర పనిచేసినోళ్లే, ఇద్దరు ఆత్మీయులే, ఇద్దరు నమ్ముకున్నోళ్లే, ఇద్దరు పరిచర్య చేసేవాళ్లే. అంతా బాగానే ఉంది, కానీ వారు పలుక్కోరండి. సంఘాల్లో కూడా చూడండి, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, పనిలో ఉంటారు, అంతా బాగానే ఉంటది, కానీ ఇద్దరు పలుక్కోరు.
అంటే జతలో సరిగా లేనోళ్ళు. మనము జతలో సరిగా ఉందాం. దావీదు సైన్యములో ఉన్నవారు ఒకటి సింహం వంటి ముఖం గలవారు. రెండవది మనం చూస్తే ఆ దావీదు సైన్యములో ఉన్నవారు సహకారులుగా ఉన్నారు. మూడవదిగా ప్రియులారా చూద్దాం. మూడవదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 21వ వచనం చూద్దాం. చూస్తారా? 21వ వచనం. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. ఆ దండును హతము చేయడానికి, ఏ దండు? ఇందాక చదువు చూడండి, ఫిలిస్తీన్ల దండు. ఆ దండును హతం చేయడానికి, అందులో ఉన్న శత్రువులను, దేవుని ప్రజల మీదకి యుద్ధానికి బయలుదేరి ఆయుధాలు తీసుకొని వీళ్ళని చంపాలని వస్తున్నారే ఫిలిస్తీన్లు, వారిని హతం చేయడానికి వారు దావీదుకు వారు సహాయం చేశారు. మూడవదిగా దావీదు సైన్యములో, దావీదు దండులో ఉన్నవారు దావీదునకు సహాయకులుగా ఉన్నారు, సహాయం చేస్తున్నారు. ఏ సహాయం? శత్రువు మీదకి వచ్చినప్పుడు, దేవుని ప్రజల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, వారిని హింసించడానికి వచ్చినప్పుడు, వారిని గాయం చేయడానికి వచ్చినప్పుడు, వారిని చంపడానికి వచ్చినప్పుడు, ఆయుధాలు నీ దగ్గర అయిపోతే, ఒక సైనికుడి దగ్గర ఆయుధాలు అయిపోతే, అయ్యా సోదరుడా, అయ్యా నీ దగ్గర ఆయుధాలు అయిపోయాయా? ఇదిగో నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి అంటే, ఏ సహాయము? ఆయుధాలు లేకపోతే వీరు ఆయుధాలు సహాయం చేస్తున్నారు. వారు సహాయకులుగా. ఎంత మంచి మనసు అండి ఈ దండులో ఉన్న సహాయం చేసే మనసు, లేని వానికి సహాయం చేసే మనసు. తీసిపోయి ఉన్నోళ్ళకి పెట్టదు. ఆయుధాలు లేవు ఒక ఆయన దగ్గర, అయ్యా ఇదిగో ఆయుధాలు, ఇగో ఈటెలు, ఇగో బళ్ళాలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కుడి చేత్తో ఎడమ చేత్తో రెండు చేతులతో యుద్ధము చేయగలిగిన ప్రవీణులుగా మనం చూస్తాం సైన్యంలో ఉన్నవారు. ఈరోజు మనం ఒక చేత్తోనే యుద్ధం రాదు, రెండు చేతులు మనం ఏం చేస్తాం? అన్న ఈ పని చేస్తావంటే నా చేత కాదన్నా. ఇదిగో ఇది తీసుకొస్తావా? నా చేత కాదన్నా. మరి ఏం చేస్తావన్నా? నాకేం చేత కాదన్నా. సహాయకులుగా ఉన్నారు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఏదన్నా లేకపోతే, ఏదైనా అవసరంలో ఉంటే, ఏదైనా ప్రాణాపాయంలో ఉంటే, ఆయుధాలు అయిపోతే, అవసరాల్లో ఉంటే, ఎప్పుడైనా నీ వంతుగా నువ్వు సహాయం చేసిన అనుభవాలు నువ్వు చెప్పుకోగలవా? నేను చెప్పుకోగలనా? అలాంటి సహోదరుడు ఇబ్బందిలో ఉన్నాడన్నా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. అయిన వారికే సహాయం చేయాలి అన్నాడు. పొందదగిన వారికి సహాయం. ఇవాళ పొందదగిన వాళ్ళకి, అర్హత కలిగిన వాళ్ళకి సహాయం చేయట్లేదు, అన్ని ఉన్నోళ్ళకే చేస్తున్నారు సహాయం. చేయొద్దని కాదులేండి. అవసరతలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, ఏమీ లేనివారు, అనాథులు ఉన్నారు సంఘములో, పేదలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆపదలో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, కరువుల్లో ఉన్నవారు, వాళ్ళని చూసి ప్రార్థన చేస్తానంటావు. తడవు. మనం అనే మాట ఏంటంటే, అన్న కష్టాల్లో ఉన్నాడన్నా, ఇబ్బందుల్లో ఉన్నాడన్నా సహోదరుడు, ఆ సహోదరి వృద్ధురాలు ఇబ్బందిలో ఉందన్నా, ఆ సంఘంలో పెద్ద ఆయన, పెద్ద తలకాయ నమ్ముకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిందన్నా, బాగలేదన్నా, హాస్పిటల్లో ఉన్నాడంట, ప్రార్థన చేద్దాంలేన్నా. కొత్త ప్రార్థన చేస్తే సరిపోద్దా? రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమంటాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందాలి అని రోమాలో ఉన్న క్రైస్తవులకు అపోస్తులైన పౌలు గారు ఒక లెటర్ రాశాడు. పరిశుద్ధుల అవసరాలలో నువ్వు కూడా పాలు పొందొచ్చు అనే మాట అండర్లైన్ చేయండి. పరిశుద్ధుల అవసరాలలో నీవు కూడా నిలబడాలి అంటున్నాడు. ఇవాళ ఏదన్నా సహోదరుడు సహోదరి ఒక అవసరం చెప్పింది అనుకోండి, అన్నా ఎళ్ళొస్తానన్నా, టైం లేదు, వందనాలు, ప్రార్థన చేస్తాలే. పరిశుద్ధుల అవసరాలలో అసలు వారి అవసరాలు ఆలకించండి. ముందు నువ్వు చేసేది చేయని తర్వాత సంగతి. ముందు ఆలకించు, వాళ్ళ కష్టాన్ని ఆలకించు.
నీ సహోదరుడు సంఘంలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, ఒకే రొట్టెలో ఒకే సహవాసంలో పాలు పంపులు పొందుతున్నాడు, వారితో కలిసి పరిచర్యలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు. అర్థం చేస్తానంటావా? చేయటం మంచిదే. దాంతో పాటు ఏం చేయాలా? అవసరములో ఉన్న వారికి సహాయం. దావీదు సైన్యములో ఉన్నవారు సహాయం చేస్తున్నారు. ఈనాడు సంఘాల్లో అన్న మా సంఘంలో ఎంతమంది ఉన్నారు? మా సంఘంలో 50 మంది అన్నా, మా సంఘంలో 100 మంది అన్నా, మా సంఘంలో 70 మంది. పేరు చెప్పుకోవటం కదా, అందులో సహాయం చేసేవాళ్ళు ఎంతమందో చెప్పు, పని చేసేవాళ్ళు ఎంతమందో చెప్పు. దేవుని పని ఏదైనా చేయాలంటే, ఒక మందిరం కట్టాలంటే దానికి ఖర్చు ఉంది. ఏదైనా దేవుని పనిలో సహాయం చేయాలి, ఖర్చు ఉంది. సహాయం చేయడం నేర్చుకోవాలి. కానీ వీళ్ళారా, దావీదు సైన్యములో ఉన్నవారు సహాయం చేస్తున్నారు. ఇబ్బందులో ఉన్నోళ్ళకి, ఉన్నోళ్ళకి, ఆపదలో ఉన్నోళ్ళకి, ప్రమాదంలో ఉన్న వారికి వీళ్ళారా మనం సహాయకులంగా ఉండాలి, సహాయం చేసేవాళ్ళంగా. ప్రభువు కూడా మనకు ఎంత సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన ఆయన సహాయకుడు. 121వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వచ్చును? యెహోవా కదా అంటున్నాడంటే, మనుషులు నాకు చేయట్లేదు కొన్నిసార్లు అంటుంది. మనుషులు కొన్నిసార్లు చేస్తారండి, చేయరని నేను చెప్పను. మనుషులు కొన్నిసార్లు చేస్తారు, కానీ కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, ఎక్కడ అవసరత ఉందో, ఎక్కడ కొదువు ఉందో, ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ వెళుతుందో, ఎక్కడ అవసరత ఉందో గమనించు ముందు అవసరతను. ఇవాళ అవసరతను గమనించట్లేదు. ప్రార్థన చేద్దాంలేనా, సంఘంలో చేద్దాంలేనా, విజ్ఞాపనలో చేద్దాంలేనా, జూములో చేద్దాంలేనా, అక్కడ చేద్దాంలేనా, ఎక్కడ చేద్దాంలేనా. అసలు ముందు ఆలకించు ఆ సమస్య ఏంటో. నీ సహోదరుని సమస్య నువ్వు కాస్త జాగ్రత్తగా ఆలకించి, ఆ తర్వాత నువ్వు సహాయం చేయాలో లేదో ఆ తర్వాత ఆలోచన చేయాలి. దావీదు సైన్యములు ఉన్నవారు సహాయకులుగా ఉన్నారు. ఎంత మంచి సైన్యం అండి. ఈనాడు సంఘమనే దండులో, సంఘమనే సైన్యములో ఈనాడు మనందరం, యేసు ప్రభు నమ్మిన మనందరం సైనికులంగా ఉన్నాం. ఓ సైనికుడా, సహాయం చేసే ఆ బుద్ధి ఉంటారు. నో, దేవుని వాక్యం ఏమంటుందో దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలా, అప్పుడే విన్నదానికి సార్థకం. దావీదు సైన్యములో ఉన్నవారు దావీదుకు సహాయం చేస్తున్నారు. 4వదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. 24వ వచనం. యోధా వారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన వారు 6800 మంది అంటున్నాడు. ఆ సైన్యములో 6800 మంది ఉన్నారు. 6800 ఉన్నారు. వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? వారు యుద్ధ సన్నద్ధులైన వారు. అంటే సన్నద్ధత అంటే సిద్ధపాటు అని అర్థం. సిద్ధపాటు గలవారు, సిద్ధపాటు మనసు గలవారు. ఎక్కడికైనా రెడీ, బేరు మ్రోగుచుండగా, యుద్ధానికి సైనికుడు బయలుదేరుతూ ఉండగా, శత్రువు వస్తుంటుండగా, వెంటనే నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, నువ్వున్న స్థానంలో నుండి లేవాలి, రెడీ అవ్వాలి. సిద్ధపాటు గలవారు. సన్నద్ధులు అంటే సిద్ధపాటు గలవారు. ఎంతమంది? 6800 మంది సిద్ధపాటు కలిగిన వాళ్ళు. ఈరోజు మన సంఘంలో ఒక 50 మంది ఉంటే, 50 మంది ఉన్నారన్నా, అందరూ బల్లలోకి వస్తారన్నా, అందరూ వస్తారన్నా బాగానే ఉంది. కానీ సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఎంతమంది? ఏళ్లలో ఆరాధనకు సిద్ధపాటు, మీటింగ్ సిద్ధపాటు, వాక్యానికి సిద్ధపాటు, దేవుని పనికి సిద్ధపాటు. అసలు సిద్ధపాటు కలిగిన మనసు అనేది ఈనాడు సంఘం అనే దండులో ఉన్న వాళ్ళకి కావాలి. సిద్ధపాటు గలవాళ్ళు 6800 మంది. ఉందా సిద్ధపాటు? బైబిల్ చదవడానికి, ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నావా? బైబిల్ 2000 రూపాయల బైబిల్ కొంటావు, కానీ దాన్ని ధ్యానం చేయడానికి నీకు సమయం ఉండదు.
ఒక 2 గంటలు, 1 గంట కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపాటు ఉండదు. అదే పెళ్లికి పోవాలంటే బైబిల్ మూసేసి అవతలు పెట్టి వెంటనే అన్ని సర్దుకొని మంచి వస్త్రాలు కట్టుకొని వెళతాం. వెళ్ళొద్దని కాదు, చెయ్యొద్దని కాదు, కానీ దాని మీద ఉన్న శ్రద్ధ, దాని మీద ఉన్న సిద్ధపాటు, లోకం మీద ఉన్న సిద్ధపాటు, లోకముల మీద ఉన్న ఆ సిద్ధపాటు దేవుని వాక్యం మీద ఎందుకు లేదు? దేవుని సన్నిధి మీద ఎందుకు లేదు? కొంతమందిని చూడండి, అంటే కాదన్నా ఇంకా కొద్దిగా టైం ఉందన్నా అంటే నీకు సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేనోళ్ళు ఈ వర్తమానం వింటున్న ప్రియ సోదరులారా, సిద్ధపాటు లేకపోతే నువ్వు దేవుని పని చేయలేవు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఏమంటాడు? దేవుని సన్నిధిని కనబడే మీరు సిద్ధపడండి అన్నాడు. సిద్ధపడుడి. ఆలయానికి వెళ్ళడానికి సిద్ధపాటు, ఆరాధనకు వెళ్ళడానికి సిద్ధపాటు, దేవుని సేవకు వెళ్ళడానికి సిద్ధపాటు, బైబిల్ చదవడానికి సిద్ధపాటు. కొంతమందిని వాక్యం చెప్పానంటే సిద్ధపడలేదన్నా, మరి నువ్వు ఎప్పుడు సిద్ధపడతావు? ఇంకా సిద్ధపడలేదన్నా, అదే చూసుకుంటున్నానన్నా, ఎప్పుడు సిద్ధపాటు? ఆల్రెడీ సైనికుడు రెడీగా ఉండాలి. బేరి మ్రోగుతుంది, ఫలానా చోట వాక్యం చెప్పాలి, ఫలానా చోటకు వెళ్ళాలి, ఇవాళ సంఘంలో చెప్పాలి, రేపు జూమ్లో చెప్పాలి, రేపు మీటింగ్ లో చెప్పాలి. ఎలా ఉండాలి? సైనికుడు కూర్చొని సోమరిగా నిద్రపోతే కుదరదు. నిద్రపోయే దినాలు కాదు ఇవి. సోమరిగా ఉండే దినాలు అసలే కాదు. ప్రభు రాబోతున్న దినాలు. సిద్ధపాటు కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. ఈ సైన్యంలో ఉన్నవారు రెడీగా ఉంటున్నారు, అంటే నిద్ర లేకుండా యుద్ధం చేస్తున్నారు, కునుకు లేకుండా, కునుగుపాటు లేకుండా. ఈనాడు చూడండి, ఇశ్రాయేలు దేశములో కునుగుపాటు లేకుండా దాదాపుగా 1,000,000 మంది ఉన్న జనాభా ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు దేవుని ప్రజలు. కారణం వారిలో సిద్ధపాటు. ఇంటికొక సైనికుడు, ఇంటికొక ఆయుధం. 5 మంది ఉంటే 5 మందికి 5 ఆయుధాలతో ఎప్పుడు ఎనీ టైం అవసరమైతే నడుస్తూ తింటారు. పడుకొని కూడా వారు పడుకోవటం అనేది కూడా వారు ఎరగరంటండి సరిగా. ఎనీ టైం సిద్ధపాటు. ఈ సైన్యంలో ఉన్నవారు సిద్ధపాటు గలవాళ్ళు. మనం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాం. 5వదిగా ఈ దండులో ఉన్నవారు ఎలాంటి వారు? మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 2వ వచనం. వీరు విలుకాండ్రయు కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువుటకును, వింటి చేత అంబులు విసురుటకును సమర్థులైన వారు. కుడి చేత్తో ఎడం చేత్తో విసిరేస్తారండి బాణాలు. అవలీలగా వేస్తారు బాణాలు. అంబులు కూడా చాలా ఈజీగా, తేలిగ్గా. కారణం వాళ్ళు నేర్చుకున్నారు ఆ యుద్ధాన్ని. ఈనాడు నువ్వు యుద్ధం నేర్చుకోకుండా సామర్థ్యత ఎక్కడి నుండి వస్తుంది నీకు? ఒక అతను అంటాడు నాతో మాచర్లో, నేను వాక్యం చెప్పాలండి, నాకు వాక్యం అవకాశం అంటాడు. 6 నెలలు అయింది ఆయన వచ్చి. 6 నెలలు వచ్చినోడు ఆరాధనలో చెబుతాను అంటున్నాడు, వాక్యం చెబుతాను అంటున్నాడు. నేర్చుకోయా, 6 నెలలకి ఏం అర్థమైద్దయ్యా? కొంతకాలం నేర్చుకోనంటే నువ్వు ఇస్తావా ఇవా? నాకు వాక్యం చెబితే వస్తా, లేకపోతే నేను రానంటు. చెప్పడానికి ఇష్టపడుతుండే కానీ నేర్చుకోవడానికి ఇష్టం లేనోడు. చాలా మంది వాళ్ళు చూడండి, చెప్పడానికి ఇష్టపడతారు కానీ నేర్చుకోవడానికి ఇష్టం లేదు. నాకు నేర్పేవాళ్ళు ఉంటే బాగుండు, నేను ఇంకా ఇప్పటికీ నేర్చుకుంటా. నాకేం తెలియదు, వాక్యం నేర్చుకోవాలి. మనకేం తెలియదు, గ్రంథాన్ని గురించి ఏం తెలియదు. ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు, ఈ భూమి నుండి మనం వెళ్ళేంత వరకు నేర్చుకునే ఓ బైబిల్ విద్యార్థిగా మనం ఉండాలి. కుడి చేత్తో ఎడమ చేత్తో వాళ్ళు రాళ్ళు విసిరేస్తున్నారు, అంబులు విసిరేస్తున్నారు. అంతే కదండి, వాళ్ళు సమర్థులైన వారు, సామర్థ్యత కలిగిన వారు. ఈనాడు దేవుని పిల్లలమైన మన జీవితాల్లో సామర్థ్యులముగా మనం ఉండాలి. సమర్థవంతముగా మనం దేవుని పనిలో ఉండాలి. ఎందుకు సమర్థవంతంగా ఉండాలి? దానియేలు గ్రంథం 3:17 చూడండి. మన దేవుడు ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు. మన దేవుడు, ఆయన సమర్థుడైన దేవుడు. దేవుని సామర్థ్యాన్ని మనం పొందుకొని వీళ్ళారా సమర్థవంతంగా బోధించాలి,
సమర్థవంతంగా ప్రభు పనిలో ఉండాలి. నిర్గమకాండం 18వ అధ్యాయము 21లో అంటాడు, దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నీ దేవుని ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈ విధంగా చెప్పు. ఏమని? 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని ఏర్పాటు చేసుకో. ఆ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి అంటే భక్తిలో సామర్థ్యం కలిగిన వాళ్ళు అయి ఉండాలి అన్నాడు. భక్తిలో నీ సామర్థ్యం ఎంత? విశ్వాసములో నీ సామర్థ్యం ఎంత? దేనిలో నిలబడగలవు? ఎంతవరకు నిలబడగలవు? ఎంతవరకు గట్టిగా ఉండగలవు? ఎంతవరకు నీ భక్తిని కాపాడుకోగలవు? భక్తిలో సామర్థ్యం. కొంతమందికి కొంతకాలం చేసేసరికి భక్తి సరిపోతా ఉంది. ఇంకా నా చేత కాదులేనా, నేను నిలబడలేకపోతున్నా. భక్తిలో స్టాండర్డ్ లేనోళ్ళు, భక్తిలో సామర్థ్యత లేనోళ్ళు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఏమంటాడో మీకు చదవండి, మనకు సమయం లేదు. అక్కడ ఏమంటాడో తెలుసా? బోధించుటలో సామర్థ్యం. బోధించుటలో సామర్థ్యము గల నమ్మకమైన వారికి నీవు ఈ పరిచర్యను అప్పగించని తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నాడు. బోధించుటలో సామర్థ్యం, బోధించుటలో సామర్థ్యం. బోధవార్త వేరు. ఒకతను దేవుని వాక్యం చెప్పమని అవకాశం ఇస్తే, వీళ్ళారా ఒక బర్త్డే కూడికెదుతో అక్కడ వాక్యం చెప్పాల్సి వస్తే ఒకళ్ళ పాట పాడుతున్నారంట. బర్త్డే కూడికలో ఏమని పాడుతున్నారు? రాలిపోదువో నీవు కూలిపోదు అని పాడుతున్నారంట. బర్త్డే కూడికలో ఆ పాట పాడొచ్చా? రాలిపోదువో, ఎవరు రాలిపోవాలి, ఎవరు కూలిపోవాలి? ఆడి కూడికేంటి, ఆడి సందర్భం ఏంటి? ఈ సేవకులే చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. బర్త్డే వాళ్ళంతా హ్యాపీగా సంతోషంగా నిలుచుకుని వాక్యం చెప్పమని చెప్తే ఏనేం చెప్తున్నాడు? పాపం వలన వచ్చు జీతము మరణము. వాళ్ళేమో కూలిపోవాలని వాడారు, ఈయనేమో మరణించాలని వాడారు. అంటే బోధించుటలో సామర్థ్యం లేనోళ్ళు. ఎక్కడ పాడాలో, ఏ పాట పాడాలో, ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో వీళ్ళారా సమర్థవంతంగా దాన్ని మనం తెలుసుకొని చెప్పాలి అంటుంది. ఈ వర్తమానం వింటున్న ప్రియ సోదరి సోదరులారా, దావీదు దండులో ఉన్నవారు సమర్థులైన వారు. ఈ ఉదయకాలంలో మనము దావీదు సైన్యములో నుండి మనము వారు ఎలాంటి వారో 5 లక్షణాలు, 5 గుణాలు చూసాం. 1, వారు సింహం వంటి ధైర్యం గలవారు. 2వది, వారు దావీదుగా ఉన్నారు, వారు సహకారులుగా ఉన్నారు. 3వదిగా, వారు దావీదుకి సహాయకులుగా ఉన్నారు. 4వది, వారు దావీదు దండులో సిద్ధపాటు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. 5వదిగా, వారు సమర్థులైన మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఈనాడు మనం ఎలా ఉన్నాం? మన మాట తీరు ఎలా ఉంది? మన సైన్యము యుద్ధ భూమిలో, మన సైన్యములో మనం ఎలా ఉంటున్నాం? ఎలా నడుస్తున్నాం? ఎలా సహాయం చేస్తున్నాం? ఎలా సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? దేనిలో సామర్థ్యం కలిగి ఉంటున్నాం? పరిచర్యలో సామర్థ్యం, దేవునికి ఇచ్చేదానిలో కూడా దేవుని ప్రజలైన వారు సామర్థ్యంగా ఉండాలి. ఆడేదానిలో సామర్థ్యం, భక్తిలో సామర్థ్యం, బోధించుటలో సామర్థ్యం, దేవునికి ఇచ్చే విషయంలో సామర్థ్యం, ఆయన పని చేయడంలో సమర్థవంతంగా. దేవుడు ఏదైనా నీకు ఒక పని అప్పగిస్తే దానిని ఖచ్చితంగా సమర్థవంతంగా మనం నెరవేర్చాలి అండి, ఈ సంఘం అనే దండు. అలాగైతే ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు దండులో ఉన్నవారు ఎలాంటి వారో ఈనాడు మన సంఘాలలో ఎలాంటి వారు మనకు కావాలి. దావీదు దండులో ఉన్నవారు లక్షణాలు చూసాము కదా. ఆ లక్షణాలు కలిగిన వారు ఇవాళ సంఘం అనే దండులో మనకు కావాలి. ఎలాంటి వారు మనకు అవసరం అంటున్నాడు. అలాగైతే ఈ 5 రకాలుగా మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు కొరకు జీవిద్దాం. మంచి యోధులంగా, మంచి సైనికులంగా ముందుకు సాగిపోయి యుద్ధ భూమిలో ఒక జయకేతనాన్ని మనం ఎగరవేద్దాం. ప్రభుని స్తుతిద్దాం. మనం తగ్గుదాం, ప్రభుని హెచ్చించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు భూములకి సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.